తంగ్టా అనే మార్షల్ ఆర్ట్స్లోనూ పాల్గొని నేషనల్ లెవెల్లో మెడల్స్ సాధించింది. కానీ ఈ ఆటలేవి ఆమెకు కిక్ ఇవ్వలేదు. 2016 రియో ఒలింపిక్స్లో ముగిసిన తర్వాత మను షూటింగ్పై మనసు పారేసుకుంది. అప్పటికీ ఆమె వయసు 14 ఏళ్లు. సాధారణంగా ఏ ఆటను ప్రారంభించినా పేరు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ షూటర్ అవ్వాలని డిసైడ్ అయిన ఏడాదికే మను తన పేరు ఇండియాలో మార్మోగేలా చేసింది. 2017 నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో మాజీ వరల్డ్ నంబర్ 1 హీనా సిద్ధుకు షాక్ ఇచ్చి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ గోల్డ్ నెగ్గి ఔరా అనిపించింది. 2018 షూటర్గా మను కెరీర్లో మరో ఎట్టు ఎక్కింది. 16 ఏళ్ల ఏజ్లోనే కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ నెగ్గిన ఆమె టీనేజీ సెన్సేషన్గా మారింది. అదే జోరును వరల్డ్ కప్స్, వరల్డ్ ఛాంపియన్షిప్లోనూ కొనసాగించి పథకాల మోత మోగించడంతో ఇండియా షూటింగ్లో మను పేరు మారుమోగింది. Anything you can do, I'll try to do better. And it's actually just switched things around as well. Manu Barker, a wry smile because she knows that she was in second and is now in third because of those last two shots. And this is how it can switch around in pistol shooting. 2019 మ్యూనిచ్ వరల్డ్ కప్లో 4వ ఫేజ్లో నిలిచి టోక్యో ఒలింపిక్స్ కోటా దక్కించుకున్న మను 19 ఏండ్లకే కోటి ఆశలతో టోక్యోలో అడుగుపెట్టింది. కానీ 3 ఈవెంట్లలోనూ కనీసం ఫైనల్ కూడా చేరుకోలేకపోయింది. క్వాలిఫికేషన్ రౌండ్ మధ్యలో పిస్టల్ మొరాయించడంతో 10 మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్ బెర్త్ కోల్పోయింది. దాంతో అరగేంట్రా ఒలింపిక్స్ ఆమెకు చేదు జ్ఞాపకంగా మారింది. ఆ బాధ నుంచి తేరుకునేందుకు తనకు ఏడాది సమయం పట్టింది. ఓ దశలో బాకర్ అనే ఆటని వదిలేద్దామని అనుకుంది. షూటింగ్ను పక్కన పెట్టి సివిల్స్కు ప్రిపేర్ అవ్వాలని భావించింది. And it's actually just switched things around as well. Manu Barker, a wry smile because she knows that she was in second and is now in third because అయితే మానసిక ప్రశాంతత కోసం భగవద్గీత చదవడం ప్రారంభించిన ఆమె మనసు మార్చుకొని పారిస్ ఒలింపిక్స్ పై ఫోకస్ పెట్టింది. కర్మ సిద్ధాంతంపై నమ్మకం పెంచుకున్న ఆమె తన ప్రయత్నంలో ఏ లోపం లేకుండా చూసుకుంటూ ముందుకు సాగింది. ఈ క్రమంలో ఈవెంట్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్గా నిలవడంతో పాటు 2022 కైరో వరల్డ్ ఛాంపియన్షిప్లో 25 మీటర్ల పిస్టల్ సిల్వర్, గతేడాది ఆసియా గేమ్స్ టీమ్ ఈవెంట్లో మరో గోల్డ్ నెగ్గి మళ్లీ గాడిలో పడింది. అన్నిటికీ మంచి గత ఒలింపిక్స్లో 3 ఈవెంట్లలో పోటీ వద్దనుకుంటూ మేట్ కోచ్ జస్పాల్ రాణాతో వీడిపోయిన మను తిరిగి ఆయనతో జట్టు కట్టడం ప్లస్ పాయింట్ అయింది. మను ఆటలో ఏ లోపం లేకపోయినా తనను మానసికంగా మరింత బలోపేతం చేయడంపై రాణా ఫోకస్ పెట్టాడు. అది అద్భుత ఫలితాన్నిచ్చింది. పడ్డ చోటనే పైకి లేవాలి, పోగొట్టుకున్న చోటే అన్నట్టుగా 3 ఏండ్ల కిందట తీవ్ర నిరాశతో తలదించుకున్న ఒలింపిక్ షూటింగ్ రేంజ్లో పథకం సాధించి త్రివర్ణ పతాకంపై ఎగురుతుండగా బాకర్ సర్వసంగా తలెత్తుకున్నది. పారిస్లో బ్రాంజ్ మెడల్ నెగ్గినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు మను బాకర్. ఒలింపిక్స్ షూటింగ్లో మెడల్ కోసం ఇండియా చాలా కాలం నుంచి ఎదురు చూస్తోందని, దాన్ని సాధించినందుకు తానెంతో ఆనందంగా ఉన్నానని తెలిపారు. ఫైనల్ చివరి షాట్లో తన శక్తి మొత్తం దారిపోసి పోరాడినట్లు చెప్పారు. తాను భగవద్గీత చదువుతానని, అందులో చెప్పినట్టు చేయాల్సిన పనిని అంతా చేసి మిగిలినదంతా ఆ భగవంతుడికే వదిలేస్తానని తెలిపారు. మనం వీధితో పోరాడలేము, ఫలితాన్ని మార్చలేము. కాబట్టి మన శక్తి మేరకు పోరాడుతూ ప్రయత్నం లోపం లేకుండా చూసుకోవాలన్నారు మను బాకర్. Final score of 221.7. పారిస్ ఒలింపిక్స్లో చారిత్రాత్మక రీతిలో క్వాంటమ్ రూపంలో భారత్కు తొలి పథకం అందించిన షూటర్ మను బాకర్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్ ఈవెంట్లో భారత్కు మెడల్ అందించిన ఏకైక మహిళగా రికార్డులకెక్కిన ఆమె పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఫోన్ కాల్ చేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇక భారత అథ్లెట్లకు అక్కడ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయని తాను భావిస్తున్నానని అన్నారు. పథకం సాధించిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయం దొరికిందా అని మోదీ ఆమె ప్రశ్నించారు. అయితే ఇక మను కలలను నిజం చేయడంలో ఎంతగానో సాయం చేసిన ఆమె కుటుంబ సభ్యులను కూడా మోదీ ప్రశంసించారు. మన కుటుంబ సభ్యులకు కూడా ఈ విజయం ఎంతో గర్వకారణమని మెచ్చుకున్నారు.